నేను తెలుగు టీచర్ని. అయినా మీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. సైన్స్ టీచర్ కాకపోయినప్పటికీ సైన్స్తో నాకు కూడా సంబంధం కాబట్టి ఈ కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి చర్చ ఇక్కడ జరిగింది. చాలా అంశాల మీద పిల్లలు చాలా విస్తృతంగా మాట్లాడడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత లోతైన విశ్లేషణ వీళ్ళు చేయగలుగుతారా? గచ్చిబౌలి అంశం నుంచి అంతరిక్ష విజ్ఞానం దాకా ప్రతి అంశాన్ని వాళ్ళు స్పృశించిన తీరు మాత్రం చాలా అభినందనీయం. ఇలాంటి చర్చలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీని మీద ఇంకా మనం ఒక అంశాన్ని మనం ఎన్నుకున్నప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి లోతైనటువంటి చర్చ చేయడమే కాదు, చర్చకి సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి కూడా మనం నేర్చుకోవాలి. ఇందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే సైన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది, సైన్స్ వల్ల ఉపాధి కోల్పోతున్నాం అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అది తప్పు. ఎందుకంటే సైన్స్ని ఎవరు ఆపలేరు. పూర్వీకులే అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలు. వాళ్ళు సృష్టించినటువంటి ఏదైతే విజ్ఞానం ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. అవునా కదా? ఒకరోజు వచ్చినటువంటి మన పురాణాల్లో ఎక్కడో వచ్చినటువంటి విజ్ఞానాన్ని మనం ఇప్పుడు వాడుకుంటలేమా? పుష్పక విమానం అని మనం చదువుకున్నాం. అలాంటి పుష్పక విమానం పోయింది. ఇప్పుడు రాకెట్లతో మనం ఏదైతే చేస్తున్నామో యుద్ధాలు చేసేటువంటి టెక్నాలజీ దాకా వచ్చేసినాం. కాబట్టి సైన్స్ డెవలప్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు. సైన్స్ని మనం వినియోగించుకుంటేనే మన జీవన విధానంలో అదొక భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదైతే సైన్స్ ఏదైతే అవంతరాలు అనుకుంటున్నారో, మీరు ఇబ్బంది అనుకుంటున్నారో, దానికి ప్రత్యామ్నాయం మనం ఏదైతే చేస్తున్నామో డెవలప్మెంట్ మనమే చేస్తున్నాము, అభివృద్ధికి వినాశకులుగా కూడా మనమే వాడుతున్నాం. కాబట్టి అలాంటి దానికి ప్రత్యామ్నాయాలని కూడా మనం ఆలోచించాలి. ప్లాస్టిక్ అన్నప్పుడు ప్లాస్టిక్కి ఆల్టర్నేట్ ఏందో చూసుకోవాలి. అవునా కదా? ప్రతిదానికి మనం ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఆల్టర్నేట్ అనేది మనకు దొరుకుతుంది. వాహనాలకు సంబంధించినటువంటిది కూడా చెప్పింది. వాహనాలు డెవలప్ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి. అలాగా అంటే మొత్తం మీద మనం ఇక్కడ చూసినప్పుడు మనిషి జీవన విధానంలో మార్పు రావాలి. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా చక్కని చర్చ జరిగింది. అయితే చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే పూర్వకాలంలో అనుసరించినటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తే డెవలప్మెంట్ జరగదు, ప్రొడక్ట్ ఎక్కువ రాదని అనుకుంటున్నారు. కాదు, అది తప్పు. మనం పూర్వీకులు అనుసరించినటువంటి విధానమే చాలా గొప్పది. హరిత విప్లవం తర్వాత చాలా ఆవిష్కరణలు వచ్చాయి. ఏదైతే వ్యవసాయ రంగంలో చాలా మార్పు వచ్చింది. కూలీల కొరత కారణంగా మిషనరీ అనేది ఉంది. మనకు ఎప్పుడైతే మనకి ఇబ్బందులు తలెత్తుతాయో అప్పుడు కొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తాయి. మీరు కూడా చేసేది అదే, ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం. కాబట్టి ఉపాధి పోతుందని చెప్పి ఇంకో రకమైనటువంటి ఆలోచనలు పోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ ద్వారా మనం ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇలాంటి విషయాల మీద చాలా లోతైనటువంటి అవగాహన పెంచుకోవాలి. నిజంగా ఈ శిక్షణ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇస్తుంది. ఆల్టర్నేట్గా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చాలా టెక్నాలజీకి సంబంధించిన పదాలు కూడా వస్తాయి. అలాంటి పదాలు కూడా మనం నేర్చుకోవాలి. నాసా అంటే ఏంది, ఇస్రో అంటే ఏంది, సైన్స్లో వచ్చినటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు ఎవరు సైంటిస్టులు, ఇలాంటి విషయాల మీద కూడా మనం తెలుసుకుంటే భవిష్యత్తులో మనం ముందుకు సాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక కత్తి ఉంటుంది, దాంతో పండు కోయచ్చు, గొంతు కోయచ్చు. కానీ ఉన్నటువంటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకున్నారని మన మీదనే ఆధారపడుతుంది. ఇంట్లో టీవీ ఉంటుంది, స్విచ్ మన దగ్గరే ఉంటుంది, రిమోట్ మన దగ్గరే ఉంటుంది. దాంట్లో ఏం చూడాలన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ అయింది. ఏదైతే కంప్యూటర్ అంటున్నారో, ఆన్లైన్ మోసాలు అంటున్నారో, ఇవన్నీ టెక్నాలజీ. దాని అన్నింటికీ ప్రత్యామ్నాయం ఏంటంటే మనలో చైతన్యం రావాలి, మనకు అవగాహన కలగాలి. దానికి పరిష్కారం అదొక్కటే మార్గం. ఓకేనా? ధన్యవాదాలు.